భక్తులందరికీ మన శుక్రవార శుభ వైష్ణవ సదాచారంలోకి స్వాగతం. ఇవాళ మనము మాట్లాడడం గురించి మాట్లాడదాం. ఉం? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆ, దీని గురించి చాలా మాట్లాడచ్చు, కానీ మాటలతో సరిపెడితే సరిపోదు దీన్ని. ఆ, ఇది మన చేష్టల్లో కూడా కనపడాలి. అంటే మనం మిగతా వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఈ ప్రిన్సిపల్స్ని, ఈ సూత్రాలని, అలాగే ఇక్కడ వర్ణించబడ్డ వైష్ణవ వినమ్ర భావంతో చేసే ఆలోచన పద్ధతి కింద మన మాటలు ఉండాలన్నమాట. ఓం ప్రభుజీ అజ్ఞానతిమిరస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంస శ్రీరూపం సాగ్రజాతం सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनः सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललितां श्रीविशाखान्वितां च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे नमो महावतन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्से नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यं जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरम्। ఓం తత్సత్. మాట్లాడడం గురించి భగవద్గీతలో కృష్ణుడు వర్ణిస్తాడు. ఒక తపస్సు అన్నమాట. తపస్సు అంటే ఏమిటండి? మనకి చేసే అవకాశం ఉంది, స్తోమత ఉంది, అనుభవించే ఆనందించే అవకాశము స్తోమత అన్నీ ఉన్నాను. మనం వాటిని పక్కన పెట్టి ఒక ముఖ్య ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని చేస్తాం అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు చిన్నప్పుడు తన తల్లి ఎడమ చేతితో తినేది. ఎడమ చేతితో తింటూ ఒక ఒక పర్టికులర్ ఏజ్ రాగానే ప్రభుపాద అది గమనించి తల్లిని అడిగాడు అనమాట, అమ్మా నువ్వు ఎందుకు ఎడమ చేతితో తింటున్నావని. వెంటనే అప్పటి నుంచి ఏం చేసింది ఆవిడ? కుడి చేతితో తినడం స్టార్ట్ చేసి. ఆవిడ కుడి చేతితో తినలేక కాదు, అలా ఆవిడకి తెలియదని కాదు, కుడి చేత్తోనే తినేది. కానీ ఆ తపస్సు పెట్టుకుందనమాట. ఎప్పుడు? శ్రీల ప్రభుపాద పుట్టినప్పుడు ఆయన ఆరోగ్యం బాగుండాలని ఇలా తపస్సు పెట్టుకుంది.
ఏ రోజైతే నా కొడుకు స్వయంగా నన్ను అడుగుతాడు, అమ్మ నువ్వు ఎందుకు ఎడం చేత్తో తిను, అప్పుడు దాకా నేను ఎడం చేత్తోనే తింటాను. ఒక తపస్సు అన్నమాట. ఆ? మన జీవితంలో కూడా శారీరక, మానసిక, వాక్ తపస్సుల గురించి ఆ, కృష్ణుడు భగవద్గీతలో అద్భుతంగా వర్ణిస్తాడనమాట. తపస్సు అంటే మనకి చేసే అవకాశం ఉంది, ఆ, స్తోమత ఉంది, కెపాసిటీ ఉంది, కానీ మనం ఏం చేస్తాం? ఒక ఇంపార్టెంట్ పర్పస్ కోసం కంట్రోల్లో ఉంటాం అనమాట. దాని ఒక ఆస్టెరిటీ కింద ఫాలో అవుతాం అనమాట. సో అందుకే ఇక్కడ మనము ఆ, భగవద్గీతలో ఐ విల్ షేర్ దట్, భగవద్గీతలో కృష్ణుడు ఆ, దీని గురించి వర్ణిస్తాడు. ఉమ్, తపస్సు, వాక్ తపస్సు గురించి, వాన్మత్వం. ఓకే, దాని గురించి ఆ, కృష్ణుడు చెప్తాడనమాట. ఓకే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చ యత్ స్వాధ్యాయానాభ్యాసనం చైవ వాన్మయం తప ఉచ్యతే. ఇద్దరు వాన్మయం తప ఉచ్యతే. ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. ఓకే. ఓకే, మోహిని రూపం మాతాజీ, మీరు హరే దీని కృష్ణ. అనువాదాన్ని తెలుగులో చదివితే బెస్ట్ ఏమో. ఒక్కసారి ఉంటాయి. ఓకే ప్రభుజీ, 1 minute భగవద్గీత తెచ్చు. నేను మారుస్తాను ఇక్కడ. ఓకే ప్రభుజీ. ఈ గూగుల్ తెలుగు అంత బాగుండదు, కానీ ఓకే. యా. హరే కృష్ణ. అనువాదం. సత్యమైన, ఆహ్లాదకరమైన, ప్రయోజనకరమైన మరియు ఇతరులకు కలత కలగన కలిగించని మాటలు మాట్లాడడం, అలాగే క్రమం తప్పకుండా వేద సాహిత్యాన్ని పఠించడంలోనే వాక్ తపస్సు ఇమిడి ఉంటుంది. హరే కృష్ణ. వాన్మయం తపం. ఇక్కడ వాన్మయం తపం గురించి వర్ణిస్తూ ఇక్కడ 4 ఆస్పెక్ట్ చెప్పారనమాట. సత్యమైన, పలికేది సత్యమై ఉండాలి. అలాగే వినడానికి చెవులకు నింపుగా ఉండాలన్నమాట. ఆహ్లాదకరమైన, ప్లీజింగ్ టు ద ఇయర్స్. మూడవది ప్రయోజకరం, హితం ఉండాలి. ఆ, చెప్పే వారికి, అక్కడ వినే వాళ్ళకి ఆ, ఆ, ఇది హితంగా మారాలన్నమాట. అప్పుడప్పుడు మనం నోరు జారిపోతాం అనమాట. నోరు జారడం వల్ల మనకే ప్రాబ్లం అవుతుంది. సో నోరు జారకూడదు, ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని మాట్లాడాలి. మరియు ఇతరులకు కలత కలిగించని మాటలు, ఉద్వేగ, ఆ, వాళ్ళ మనసును కించపరిచినట్టుగా మాటలు ఉండాలన్నమాట. ఈ 4 చెప్తున్నప్పుడు కృష్ణుడు ఇంకో ఆస్పెక్ట్ని యాడ్ చేస్తాడనమాట. ఏంటంటే అది క్రమ తప్పకుండా వేద సాహిత్యాన్ని పఠించడం. మన ఇక్కడ శ్లోకంలో మనం గమనిస్తే స్వాధ్యాయాభ్యాసైన చైవ, ఆ, స్వాధ్యాయ అభ్యాసనం. అభ్యాసనం అనేది ఏంటంటే నిత్యం చేసేదన్నమాట. స్వాధ్యాయ, స్వాధ్యాయ అంటే వేద శాస్త్రాలను పఠించడం అన్నమాట. మనకి భగవద్గీత, భాగవతం, స్తోత్రాలు, స్తుతులు చాలాసార్లు అనుకుంటాం, ఎందుకు ఇలా మనం ప్రేయర్స్ అయిన తర్వాత క్లాసులో కూర్చుందాం అనుకుంటాం. కానీ ప్రేయర్స్ రిసైడ్ చేయడంలో కూడా మీ వాక్ శక్తి, ఆ, వాన్మయంని తపస్సు కి పరిగణిస్తాం అన్నమాట. దాన్ని తపస్సుగా పరిగణిస్తాం. ఆ, మీరు చూడండి, మీ లైఫ్లో కొన్ని స్తోత్రాల స్తుతులు రెగ్యులర్గా చదవండి, మీ మాట తీరు మారుతుందన్నమాట. సో వాన్మయ తప చేయడం వల్ల ఏమవుతుందండి, అది శారీరక తపస్సు కన్నా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. శారీరక తపస్సు ఒక హెల్త్ పరంగా మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. ఓకే. కానీ వాన్మయ తపస్సు మీ రిలేషన్షిప్స్ని బాగా చూస్తుంది. మీకున్న సంబంధాలు, మీకున్న వ్యవహారం, అంటే భౌతిక లౌకిక సమాజంలో ఉన్న వ్యవహారంలో మీ మీ యొక్క ఐడెంటిటీకి సంరక్షిస్తుంది అనమాట వాన్మయ తపస్సు చేయడం వల్ల. ఓకే.
ఎస్ మాతాజీ, మీరు ఆ, మళ్ళీ అన్మ్యూట్ చేయాలి మళ్ళీ కదా. ఎక్కడున్నారు? అన్మ్యూట్ లోనే ఉంది ప్రభుజీ. ఉన్నారా? సరే, చదవండి అనువాదం. తాత్పర్యం భాష్యం చదవండి. యా. హరే కృష్ణ. ఇతరుల మనసులను కలవరపరిచే విధంగా మాట్లాడకూడదు. నిస్సందేహంగా ఒక గురువు మాట్లాడేటప్పుడు తన విద్యార్థులకు ఉపదేశం కోసం సత్యాన్ని చెప్పవచ్చు. కానీ అటువంటి గురువు తన విద్యార్థులు కాని వారి మనసులను కలవ కలవరపరిచే విధంగా మాట్లాడకూడదు. మాట్లాడే విషయంలో ఇదే తపస్సు. అంతేకాకుండా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకూడడం ఆ, ఆ మాట్లాడకూడదు. ఆధ్యాత్మిక వర్గాలలో మాట్లాడే పద్ధతి ఏమిటంటే శాస్త్రాలచే సమర్థింపబడిన విషయాన్ని చెప్పడం. తాను చెప్పే దాన్ని బలపరచడానికి శాస్త్ర ప్రామాణికత నుండి వెంటనే ఉట ఉటంకించాలి. అదే సమయంలో అటువంటి సంభాషణ వినడానికి చాలా ఇంపుగా ఉండాలి. అటువంటి చర్చల ద్వారా అత్యున్నత ప్రయోజనాన్ని పొంది మానవ సమాజాన్ని ఉన్నతీకరించవచ్చు. అపరిమితమైన వేద సాహిత్యం ఉంది. దానిని అధ్యయనం చేయాలి. దీనినే వాక్ తపస్సు అంటారు. హరే కృష్ణ. రైట్. సో ఇక్కడ మనము గమనిస్తే ఆ, ఒక గురువు శిష్యుడికి చెప్పేటప్పుడు, హితం పలికేటప్పుడు, యా, ఆ సత్యాన్ని పలికేటప్పుడు ఆ ఆలోచించి చెయ్యాలి. తప్పకుండా అందులో కొంచెం ఉద్వేగం ఉన్నా, అందుకే చెప్తారనమాట, ఆసనం మీద కూర్చుని చెప్పినప్పుడు మాటల్ని మీరు వేద వాక్య శాస్త్రం పరంగా ఒకవేళ ఆ సాధు గాని గురువు గాని భక్తుడు గాని చెప్పినప్పుడు దాన్ని మనం స్వీకరించాలి. ఒకసారి ఆసనం దిగిన తర్వాత మన మాట తీరు అలా ఉండకూడదు. తీరు ప్రాపర్గా ఉండాలన్నమాట. సో ఎందుకు ఇలాగా? ఇది ఏమైనా కపటమా? ఆసనం మీద కూర్చున్నప్పుడు ఒకలా మాట్లాడతారు, ఆసనం దిగిన తర్వాత ఇంకోలా మాట్లాడతారు. కాదు. ఆసనం పడినప్పుడు స్పెసిఫిక్గా ఒకసారి శిలా ప్రభుపాదుల వారు ఆ భక్తి సిద్ధాంత సరస్ ఠాకూర్ గారు ఇస్తున్న సత్సంగానికి వెళ్తారనమాట. సో అక్కడ ఒక మందిరం నిర్మాణం అయింది, దానికి కావాల్సిన ఫంక్షన్ నడుస్తుంది అనమాట. ఆ ఫంక్షన్ లో భాగంగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్ ఠాకూర్ గారి ఒక డిసైపుల్ ఎవరైతే ఆ మందిర నిర్మాణానికి సహకరించాడో ఆయన ప్రభుపాదుని పక్కనే కూర్చుని ఆయనతో మాట్లాడుతున్నాడు అనమాట. ఆ ఎలా ఉంది మందిరం, బాగుందా, నేనే కట్టించాను, లాట్ ఆఫ్ థింగ్స్ డిస్కస్ చేస్తున్నారనమాట. ఎదురుగుండా క్లాస్ నడుస్తుంది. ఎదురుగుండా క్లాస్ నడుస్తున్నప్పుడు ఈ విధంగా అవుతున్నప్పుడు వెంటనే బక్సిజాన్ ఠాకూర్ గారు వెంటనే ఆపుతారనమాట. ఏ, నీ 10 రూపాయలతో నన్ను కొనేసుకున్నావా అని అడిగారు. సో అది కఠోరంగా ఉంటుంది ఆ వాక్యం. అందరి ముందు ఈ విధంగా మాట్లాడడం యాక్చువల్లీ మంచిది కాదు. హితకరమైందా అంటే ఎస్, హితకరమైనది. ఎందుకంటే ఆ వ్యక్తికి అది అవసరం. ఆ తన డబ్బులతో శక్తితో కలిసి కట్టగా నా శక్తి ఎవరు ప్రదర్శించారు? భగవంతుడు ఇచ్చాడు. ఆ గర్వభావనతో తన మర్యాదని వ్యతిక్రమించడం మంచిది కాదు అక్కడ. అది గమనించలేకపోయాడు అతను శిష్యుడు. అందుకే గురువు గారు తన హితం కోరి మాట్లాడిన మాటలన్నమాట. కఠోరంగా ఉన్నాయా? కఠోరంగా ఉన్నాయి. వజ్రాదపి కఠోరం. సో ఈ విధంగా అప్పుడప్పుడు గురువు గారి మాటలు హితం, శిష్యుడి హితం కోసం మాట్లాడేటప్పుడు కొంచెం కఠోరంగా ఉండొచ్చు. కానీ ఇన్ జనరల్ ఆ వాసాసన నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ గురువు కూడా తన శిష్యుడితో కూడా మాట్లాడే తీరులో ఈ వాన్మయ తపస్సు ఉండాలన్నమాట. సో ఇక్కడ మనము ఈ ప్రిన్సిపల్స్ కొన్ని ఇప్పుడు మనం గమనిద్దాం. ఇక్కడ నేను మాట్లాడేటప్పుడు ఒక సాధకుడు కింద మాట్లాడుతున్నాను. ఒక గురువు శిష్యులకి చెప్పే విధంగా ఒక శిక్షా గురువు రూపంలో మీ అందరికీ చెప్పి మీరందరూ ఫాలో అవ్వండి, నేను ఫాలో అవ్వకపోయినా మీరు గమనించకండి అని చెప్పట్లేదు ఇది. సో సో ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇలాంటి ఇవాళ డిస్కస్ చేసే ప్రిన్సిపల్స్ వెరీ ఇంపార్టెంట్ సూత్రాలు. నేను ముందు సూత్రాలు డిస్కస్ చేస్తాను, తర్వాత మనం
యాక్షన్ పాయింట్స్ మన వైష్ణవ సదాచారంలో ఉన్నట్టుగా మనము అది చూద్దాం. ఓకే, ముందుగా ఉమ్, నేను ఈ మాట్లాడడం గురించి చెప్పినప్పుడు ఆ, మనం మాట్లాడే తీరులో ఈ 4 సూత్రాలని మనం పరిగణించాలి. కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు ఏంటండి? ఆ అనుద్వేగం కరం వాక్యం, ఆ, సత్యం ప్రియం హితం. సో అనుద్వేగ కరం వాక్యం, ఉద్వేగాన్ని తెచ్చేటట్టుగా మాట ఉండకూడదు. ఇది ఫస్ట్ థింగ్ అన్నమాట, వెరీ ఇంపార్టెంట్. మనకి తెలుసు అప్పుడప్పుడు మనం ఏదో బాధపడతాం, అయితే డిస్టర్బ్ అవుతాం, లేకపోతే మనం అనుకున్నది అవ్వలేదు, లేకపోతే కోపం వస్తుంది. సో జనరల్లీ ఆ టైంలో మనం మాట్లాడే తీరు మారిపోతుంది అనమాట. ఆ మాట్లాడే తీరులో ఇంకోల్ని కించపరిచే విధంగా, హేళన చేసే విధంగా, లేకపోతే ఆ వాళ్ళని నిరుత్సాహపరిచే విధంగా, లేకపోతే వాళ్ళని కూడా మనస్సులో ఆ, కలత చెందే విధంగా, అవమానించే విధంగా, ఆ, అప్పుడప్పుడు ఉద్వేగ వాక్యాలు మనము పలుకుతామన్నమాట. ఉద్వేగ, ఆ, ఉద్వేగాన్ని కలిగించేవన్నమాట, అవమానించేటట్టు. సో ఇలాంటి మాటల్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. అనుద్వేగ, ఉద్వేగాన్ని చేయకూడదు. See, ఇందులో కూడా కొంచెం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉందన్నమాట. ఆ, ఇందులో కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. మనం మాట్లాడే వాక్ అనే మనం మాట్లాడే మాటలు అప్పుడప్పుడు పురోగతిని తీసుకొస్తాయి, ఇంకోప్పుడు అధోగతిని తీసుకొస్తాయి అన్నమాట. 2 రకాల మాటలు ఉంటాయి అన్నమాట. పురోగతి ఆర్ కన్స్ట్రక్టివ్ స్పీచ్ అంటారు. ఓకే, ఐ హోప్ తెలుగు అనువాదం కరెక్ట్ ఏమో. కన్స్ట్రక్టివ్ స్పీచ్ అంటారు. సో కన్స్ట్రక్టివ్ స్పీచ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ సూత్రాలు ఏంటంటే అది ఉత్సాహభరితంగా ఉండాలన్నమాట. మనం మాట్లాడేది మిగతా రెండు ఎదుటి వాడికి ఉత్సాహాన్ని ఇవ్వాలి. సరే, తను మాల చేయలేకపోతున్నాడు రెగ్యులర్ గా, కానీ అట్లీస్ట్ మందిరంకి వచ్చి చెప్తున్నాడు కదా మీకు, లేకపోతే ఆవిడ చెప్తుంది మీకు, ఓకే నేను అప్పుడప్పుడు మాల చేస్తాను అంటే వాళ్ళల్లో భగవంతుణ్ణి సమర్పించుకోవాలనే ఆ కోరిక ఉన్నది. సో వీ షుడ్ ఎన్కరేజ్. ఓ అద్భుతం, మీరు అప్పుడప్పుడు మాల చేస్తున్నారు. చాలా మంది ఉంటారు లైఫ్లో ఎవరు చేయరు కూడా, కానీ మీరు చేస్తున్నారు. ఉత్సాహాన్ని ఇవ్వాలి. కొంతమంది బాధపడుతూ వస్తారు తమ లైఫ్లో ఏదో ప్రాబ్లం చేయడం వల్ల, ఏదో పాపం చేసి ఉంటారు, లేకపోతే వాళ్ళు ఏదో మిస్టేక్ చేసి ఉంటారు. అప్పుడు చాలా అవసరం ఉత్సాహాన్ని ఇవ్వడం. డోంట్ వరీ, దీని నుంచి బయటపడగలవు. ఓ మార్కులు తక్కువ వచ్చినాయా, నో ప్రాబ్లం. పిల్లవాడిని ఫెయిల్ అయ్యావా, నో ఇష్యూ, ఇప్పుడు మళ్ళీ ట్రై చేయ బెటర్మెంట్ కి, లేకపోతే యూనో దానికి కూర్చునేటప్పుడు, ఎగ్జామ్ కూర్చునేటప్పుడు ఉద్వేగాన్ని తీసుకురాకూడదు. అది అంటే ఎలా ఉండాలండి? ఆ, పురోగతిని తీసుకొచ్చే శబ్దం, కన్స్ట్రక్టివ్ స్పీచ్ లా ఉండాలి. ఎంకరేజింగ్, ఎంకరేజ్ చేయాలన్నమాట. వాళ్ళని ఉత్సాహపరచాలి. సో మనము హిట్లర్ కూడా ఉన్నాడు అనమాట, ఆయన కూడా ఉత్సాహపరిచాడు. ఆ, కానీ దేనికంటే వినాశనానికి. తను మాట్లాడి ఈరోజు వెరీ బెస్ట్ ఒరేటర్ అనమాట హిట్లర్ ఒక సమయంలో. కానీ తను మాట్లాడే స్పీచ్ని విని చాలా మంది ఉత్సాహపడతారు. దేనికోసం? జీవులందరినీ నాశనం చేయడం కోసం. ఒక వినాశనానికి దారి తీసే మాటల కింద ఉండకూడదు అది. అందుకే మన మోటివేషన్ ఏంటనేది ఇంపార్టెంట్. ఏమంటారు మోటివేషన్ అంటే తెలుగులో? ప్రోత్సహించడం. మోటివేషన్, ప్రోత్సహించడం. ఓకే, ఎంకరేజ్మెంట్, ఉత్సాహం. ప్రోత్సాహం. ఓకే, సో మోటివేషన్ వాళ్ళకి ప్రేరణాదాయకంగా ఉండాలన్నమాట. ప్రేరణ ఇస్తున్నట్టు, ఏమైనా ఒక పర్టికులర్ ఈ విధంగా వెళ్ళండి. మోటివేషన్. సో ఆ మోటివేషన్ కూడా ఎలా ఉండాలంటే పాజిటివ్ డైరెక్షన్ లో ఉండాలన్నమాట. వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మికంగాను భౌతికంగా అభివృద్ధి చెందే విధంగా ఉండాలన్నమాట. మూడవది ఏంటంటే పురోగతి అంటే కన్స్ట్రక్టివ్ స్పీచ్ లోది, అది
ప్రశంసనీయంగా ఉండాలన్నమాట. ఉత్సాహపరచాలి, ప్రేరణాదాయకంగా ఉండాలి, ఆర్ ప్రశంస, ఎప్రిషియేషన్. చేసే చిన్న సర్వీస్ అయినా, వాళ్ళ ఎండివర్ చిన్నదైనా, వాళ్ళు చేసిన పని చిన్నదైనా ఎప్రిషియేట్ చేయాలన్నమాట. ఎప్రిషియేట్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందండి, న్యాచురల్లీ మనం మాట్లాడే తీరులో ఈ 3 ఆస్పెక్ట్స్ మనం ఫోకస్ పెడితే అది పురోగతిని ఇస్తుంది అనమాట. ఎదుటి వాడి జీవితంలో ఒక శక్తిని ఇస్తుంది, తెలియని ఒక ఎంపవర్మెంట్ వస్తుంది అనమాట వ్యక్తికి. సో విశేషంగా ఆ ఎవరైతే తమ జీవితంలో నిరుత్సాహపడిపోయి ఉంటారో వాళ్ళని ఒక దిశకి మార్చి ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహిస్తుంది అనమాట. సో ఇది కన్స్ట్రక్టివ్ స్పీచ్ అంటారు. అదే ఇంకో డిస్ట్రక్టివ్ స్పీచ్ ఉంటుంది అనమాట. మన నాలుక కత్తి కన్నా పదునుగా ఉంటుంది. ఎందుకో చెప్పండి. మన నాలుక ఉంది కదండి, అది కత్తి కన్నా పదును. ఎందుకంటే కత్తితో మనము చేసే గాయం కనపడుతుంది ఫిజికల్ గా, దాన్ని డాక్టర్స్ ఆపరేట్ చేయగలరు. కానీ నాలుకతో మనం చేసే గాయం అది జనరల్లీ కనపడదు. అది చాలా సమయం పడుతుంది ఆ గాయం మానడానికి. అప్పుడప్పుడు లైఫ్ అంతా ఉండిపోతుంది ఆ గాయం. వెరీ డిఫికల్ట్ కదా. నాలుకతో మనం చేసే గాయాలు వెరీ డిఫికల్ట్. ఒక వ్యక్తి మానసిక పరిస్థితిని మార్చేస్తుంది. కత్తితో గాయం ఓన్లీ శారీరక పరిస్థితిని మారుస్తుంది, కానీ నాలుకతో చేసే గాయాలు మానసిక, తన ఎమోషనల్ స్టేట్ అంతా మార్చేస్తుంది. శ్రద్ధ పోతుంది వ్యక్తికి. ఇది ఎలా అంటే ఒక కొండ పగిలిపోయిన తర్వాత ఎంత అతికించినా ఏం లాభం ఏంటి, ఏముండదు. ఎంత ఫెవిగమ్ము, ఫెవిక్విక్, ఫెవికాలు అన్ని యాడ్ చేసి పెట్టుకున్నా విరిగిపోయిన కొండ మళ్ళీ అతికించలేము. ఏదో కార్నర్ ఆఫ్ ద హార్ట్ ఆ గాయం ఉండిపోతుంది అనమాట, నాలుకతో చేసే గాయం. అందుకే చెప్తారనమాట, నాలుక ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద కత్తి. సో జనరల్లీ వాటి వల్ల అయ్యే డ్యామేజ్ ఎలా ఉంటాయండి, అవి మళ్ళీ రిపేరబుల్ గా ఉండవు అనమాట. రిపేర్ చేయడం చాలా కష్టం. అందుకే భక్తులు తమ జీవితంలో మాట్లాడే తీరులో ఒకవేళ వాళ్ళు మాట్లాడడం వల్ల మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారనే అండర్స్టాండింగ్ భగవంతుడు ఇచ్చేస్తాడు మనకి. వెంటనే దాన్ని ఉద్దేశించి మనం ఏం చేయాలండి, వి హావ్ టు అప్రిషియేట్. యూ షుడ్ ఆస్క్ ఫర్గివ్నెస్ ఫస్ట్. మనము వెళ్ళి క్షమాపణ అడగాలి ముందు. తర్వాత ఆ భక్తుడి గురించి, ఎవరి గురించి అయితే నువ్వు హేళనగా లేకపోతే నిరుత్సాహపరిచే విధంగా, అవమానించే విధంగా మాట్లాడావో వాళ్ళ గురించి పబ్లికలీ గుణకీర్తన చెయ్యాలన్నమాట. ఒకసారి మా చిన్న వయసులో ప్రతి ఒక్కళ్ళు భక్తిలో అందరూ నియోఫైట్సే, అందరూ కనిష్ట భక్తులే. కనిష్ట అని ఇంగ్లీష్లో ఏమంటారంటే నియోఫైట్ అంటారు. నియోఫైట్ అంటే ప్రతిరోజు న్యూ ఫైట్స్ అనమాట. ప్రతిరోజు కొత్త కొత్త గొడవలు అవుతూ ఉంటాయి. ఒక అయిన గొడవ పర్లేదు, ఇంకో గొడవ. మా కెలకెట్టా మందిర్ ఎదురుగుండా ఒక పార్క్ ఉందన్నమాట. పార్క్ పక్కన బంగీలు ఉంటారనమాట. ఒక 2-3 ఫ్యామిలీస్ కలిసి ఉంటాయన్నమాట. వాళ్ళు బేసికల్లీ వాళ్ళు చేసేది ఏంటంటే, వాళ్ళు వెళ్ళి డ్రైనేజీలో, మురుగు కాలువలో చెత్తను ఏరడం, చెత్తను తీయడం, బంగని. సో అలా విధంగా వాళ్ళకి అది మెయిన్ జాబ్ అనమాట. అక్కడ చాలా మంది, మూడు మూడు ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళకి. ఇట్స్ ఎ బిగ్ ఫ్యామిలీ అనమాట. రోజు రాత్రి గొడవ లేకుండా పడుకోలేరు వాళ్ళు. అండ్ ఆ గొడవలో బాబురే మీ చెవులు మూసుకోవాలన్నమాట. అరుపులు, కేకలు, ఫిజికల్ గా కూడా కొట్టేసుకుంటారు. ఫ్యామిలీస్ మధ్య ఏదో గొడవ,
గొడవ అవుతుంది రాత్రంతా, ఇంకా మాకు నిద్ర పట్టదనమాట. ఆశ్రమంలో టెంపుల్లో భగవంతుడు టెంపుల్లో వరండాలమ్మ పడుకునేవాళ్ళం. బాబ్రే, మరి ఇంతలా అరుస్తున్నారు ఏంట్రా, ఏం చేద్దామంటే నెమ్మదిగా నెక్స్ట్ రోజు మార్నింగ్ వాళ్ళందరూ పీస్ఫుల్ గానే ఉంటారు. కలిసి వండుకుంటారు, కలిసి తింటారు. సాయంత్రం అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. మళ్ళీ రాత్రి అవ్వగానే మళ్ళీ గొడవ. వెరీ సో ఇది ఒక బై డిఫాల్ట్. ఇలాంటి మాటల్లో ఏమవుతుందండి, నేను ఎదుటి వ్యక్తితో సంబంధం ఆ, ఆ, బలపర బలపరచడం అవ్వకుండా ఏమవుతుందంటే అది విరిగిపోతుంది అనమాట. రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది అనమాట. మళ్ళీ రిపేర్ చేయడం చాలా కష్టం. సో ఈ విధంగా మనం ఇక్కడ గమనిస్తే ఆ, ఈ రెండు ప్రకారాలు ఉన్నాయి. ఏంటది? పురోగతినిచ్చే వాక్యాలు, అధోగతిని తీసుకొచ్చే వాక్యాలు. ఇది మనం ఫస్ట్ ప్రిన్సిపల్ మనం అప్లై చూడాలన్నమాట. ఉద్వేగపరిచేది ఎందులో వస్తుంది? డిస్ట్రక్టివ్ స్పీచ్ లో వస్తుంది అనమాట. ఉద్వేగాన్ని ఇచ్చేది, అనుద్వేగంగా ఉండాలన్నమాట. ఆ, ఇప్పుడు ఇంకోటి ఇక్కడ సో చాణక్య నీతిలో కూడా ఒక రాజుకున్న ఎక్స్పర్టీస్ లో ఆ, విశేషంగా ఒక క్షత్రియుడు, ఒక లీడరు ఒక సొసైటీని ముందుకు తీసుకువెళ్ళాలి, అయితే మన కమ్యూనిటీని, మన వైష్ణవ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఆ లీడర్కి ఉండాల్సిన మొదటి లక్షణం ఏమిటండి? స్కిల్స్ కాదు. స్కిల్స్, టాలెంట్, స్పెసిఫిక్ ఆ క్షత్రియ స్కిల్స్ ఉండడం, టాలెంట్స్ అవసరం. దానికన్నా చాలా ఇంపార్టెంట్ చాణక్య నీతి ప్రకారం ఏమిటండి? మాట్లాడే తీరు. ఉమ్. మాట్లాడే తీరు వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఆ మాట్లాడే తీరులో ఉన్న ప్రజావర్గాన్ని, ఉన్న సైనికులను ఆయన ఉత్సాహపరచాలి, మోటివేట్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలన్నమాట. కానీ ఆబ్వియస్లీ ఇందులో అది కన్స్ట్రక్టివ్ వేగా సమాజానికి అభివృద్ధి చెందే విధంగా ఉంటుందా, లేకపోతే సమాజాన్ని దిగజార్చే విధంగా ఉంటున్నదే డిపెండ్ అవుతుంది అనమాట. చాలాసార్లు మన మనసులో ఉన్న బాధలు, ఆ, లేకపోతే మన స్ట్రాంగ్ అభిప్రాయాలు, లేకపోతే ఏవో కలతలు, ఇవన్నీ మన మాటల్లో బయటకు వస్తాయన్నమాట. అండ్ న్యాచురల్లీ మనం ఎవరిని ప్రభావం చేస్తామండి? మన శత్రుని ప్రభావం చెయ్యం. మా నా అనుకునే వాళ్ళనే ప్రభావితం చేస్తాం మనం. నా అనుకునే వాళ్ళనే ప్రభావితం చేస్తాం మన మాట తీరుతో. అలా లేనిపోని అనవసరం కాని విషయాలను, లేకపోతే ఆలోచన పద్ధతిని వాళ్ళ మనసులో పెట్టేస్తాం. ఇది natural గా అయిపోతుంది అనమాట. చూడండి, ఈ నాలుగు ఎంత చిన్నదో, ఆ, కానీ కత్తి కన్నా పదునున్నది అనమాట. ఒకసారి దించామంటే ఇంకా ఆ గాయం ఉండిపోతుంది ఎప్పటికీ. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సూత్రం. రెండవది, ఇలాంటి వాక్ శక్తిని, వాన్మయ శక్తిని మనం ఎలా నియంత్రించాలి? ఆ, ఇక్కడ తపస్సు గురించి మాట్లాడుతున్నాం. తపస్సు, నియంత్రణ ఆ, రెండు ఒకే శబ్దాల కింద పరిగణించవచ్చు ఇక్కడ. మనం తపస్సు చేసేటప్పుడు మనకి ఆ శక్తి ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, వాక్ శక్తి. అంటే శారీరకంగా ఆ, మనం తినగలం, తిన్నది అరిగించుకోగలం. కానీ ఒక పర్టికులర్ శివరాత్రి కానివ్వండి, లేకపోతే మనం ఏం చేస్తాం? ఉపవాసం పెట్టుకుంటాం, ఒక తపస్సు చేస్తాం. దేనికోసం? ఒక ఉత్తమ ఆ ఒక లక్ష్యం కోసం మనం ఇలా చేస్తాం అనమాట. అదేవిధంగా మనం మాటలతో అది ఎలా అంటే ఒక కత్తి లాంటిది అనమాట. దించేయచ్చు, గొడవలు తీసుకురావచ్చు, మనస్పర్ధలు తీసుకురావచ్చు మనుషుల్లో. లేనిపోని విషయాలలో మైండ్లో పెట్టేసి అందరినీ డిస్టర్బ్ చెయ్యొచ్చు మన నోటితో. కానీ ఏం చేస్తాం? మనం ఒక తపస్సు ఫాలో అవుతాం, దాన్ని అనుద్వేగం. అనుద్వేగం అది వ్యక్తిని నిరుత్సాహపరిచే విధంగా, లేకపోతే ఇందాక మాట్లాడుకున్నట్టు నిరుత్సాహపరిచే విధంగా ఉండకూడదు. అలాగే వాడిని డీమోటివేట్ చేసే విధంగా ఉండకూడదు. అలాగే
వాడిని అవమానించే విధంగా ఉండకూడదు. సో వాడు ఎవరెవర్ ప్రభుజీ మాతాజీ, ఇక్కడ మీరు అది స్పెసిఫిక్ గా పురుషుడని గమనించకండి, ఎవరైనా. ఓకే. సో ఇప్పుడు మీరు వింటున్న ప్రతి ఆస్పెక్ట్ ని మీ లైఫ్ లో అప్లై చేసే విధంగా చూడండి. ఓకే. ప్రభు మంచి పాయింట్స్ చెప్పారు ప్రభుజీ. చూడండి, ఆ ప్రభుజీ అది అప్లై చేయడు, చూడండి ఈ మాతాజీ అది అప్లై చేయదు. అంటే మీరు ఇదంతా వింటుంది దేనికోసం? అనాలిసిస్ చేయడం కోసం. ఎవరిని? ఇంకో భక్తులని. సో ఆ విధంగా మీరు వింటే ఇది మీకు మంచిది కాదు. ఓకే. సి మనం మాటలతో స్టార్ట్ అయ్యే గొడవల్ని మాటలతోనే ఆపేయచ్చు. ఉద్వేగంగా మాట్లాడే విధంతో మనం గొడవలు తీసుకొచ్చినప్పుడు అనుద్వేగకరం వాక్యంతో ఏం చేయొచ్చండి? ఆ గొడవలను ఆపేయచ్చు. అవమానించారా? ఇప్పుడు వాళ్ళని అందరి ముందు గ్లోరిఫై చేయండి, ప్రశంసించండి. ఎస్పెషలీ వాళ్ళు లేనప్పుడు కూడా అలా అలవాటు చేసుకోవాలి ముందు. ఎవరినైతే మనం అవమానించామో, ఎవరినైతే మనము కించపరిచే విధంగా మాట్లాడడం, వాళ్ళ గురించి మనం ఎప్రిషియేషన్ ఉండాలి. కొత్తలో కొత్తలో ఏమైందండి, అందరి లైఫ్ లో అవుతుంది అలాగా. అది మంచిదే మనకి. సో మా లైఫ్ లో కూడా యూత్ ఫోరం లో ఉన్నప్పుడు మేము స్టూడెంట్స్ కింద ఒక సెంటర్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు గొడవలు వచ్చినాయి అనమాట. వెరీ సీరియస్ గొడవలు అనమాట. అంటే ఇప్పుడు ఆలోచిస్తే అవన్నీ చూసి నవ్వుకుంటాం, కానీ ఆ సమయంలో అది వెరీ ఇంపార్టెంట్ గొడవ అనమాట. వెరీ సీరియస్ గొడవలు అని. సో అప్పుడు ఏమైంది, మా సీనియర్ బ్రహ్మచారి ఒక ఆయన వచ్చి లీడరు మా అందరినీ కూర్చోపెట్టి సడన్ గా ఒక టాస్క్ ఇచ్చాడనమాట. ఒక పేపరు పెన్ ఇచ్చి, ఇక్కడ నీ పక్కన కూర్చున్న ప్రతి భక్తుడి మీద మినిమం 4 పారాగ్రాఫులు గుణకీర్తన రాయమని. 4 పారాగ్రాఫ్స్. అంటే అట్లీస్ట్ ఒక పేజ్, ఒక సైడ్ అంతా ఆయన గుణకీర్తన. అప్పుడు ఆలోచించి, అరే ప్రభుజీ ఎలా సాధ్యం? అది సాధ్యం కాదు. నాకు తెలుసు వీడెవడో, వీళ్ళు ఇల్లు ఇవున్నాయని ఏవో అంటారు. కాదు, ఇదొక తపస్సు, ఆలోచన రీతిని మార్చే విధానం అనమాట అది. ఓకే, ఆ టాస్క్ అనమాట. ఇప్పుడు నా పక్కన కూర్చున్న నా భక్తులు ఎవరితో నేను అక్కడ సేవ నివసిస్తా, ప్రతి వాడి మీద ఒక పేజీ గుణకీర్తన రాయాలా? వాడి గురించి నెగిటివ్ రాయాలంటే బోల్డ్ పేజీలు పట్టేస్తాయి. గుణకీర్తన రాయాలంటే ఎక్కడ దొరుకుతాయి? కనపట్లేదు. ఆయన అన్నారు, మీకు ఈ రోజంతా టైం ఇస్తున్నాను, కూర్చుని రాయండి అన్నారు. లిటరలీ ప్రభుజీ, మాతాజీ కూర్చుని ఒకసారి ఆలోచనలో ఆ నెగిటివిటీని పక్కన పెట్టి ఎప్పుడైతే వాళ్ళ గురించి ఎప్రిషియేటింగ్ పాయింట్స్ కింద ఆలోచించడం స్టార్ట్ చేశామో ఈజీగా కనపడి, తర్వాత నాకే అర్థమైంది, అరే ఇన్ని విషయాలు ఉంటాయా అని ఒక భక్తుల్లో. అప్పుడప్పుడు గమనించలేదు వాళ్ళు చేసిన చేష్టల్ని. మనకి ఏం కనపడతాయంటే కళ్ళకి చేసే తప్పులే కనపడతాయి, చేసే మంచి అస్సలు కనపడదు. జనరలీ బై డిఫాల్ట్ ఎవరి మీద మనకి ఒక నెగిటివ్ అభిప్రాయం ఉన్నప్పుడు వాళ్ళ మీద మనకి వాళ్ళు చేసే తప్పులే స్ట్రాంగ్ గా కనపడతాయి. వాళ్ళు చేసే మంచి మనకు కనపడదు. సో న్యాచురల్లీ ఏమైందంటే గమనించలేదు. అప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేసాం, ఒరే నా లైఫ్లో ఏం చేశాడు వీడు అసలు. ఓకే, ఒక రోజు ముందు ఏం చేశాడు అవన్నీ ఫాలో అయ్యాం అనమాట. ఆ రోజులో ఎందుకంటే టాస్క్ నెక్స్ట్ రోజు చూపించాలి కదా మాకు. సో ఆ రోజంతా మేము గమనించాం అనమాట ఒకళ్ళనొకళ్ళు. ఓకే, ఇందులో ఏదో గుడ్ క్వాలిటీ ఉండాలి కదా వీడి దాంట్లో అని ఆ ఆలోచనతో గమనిస్తే ఎన్నో క్వాలిటీస్ బయటపడి అనమాట. సో ఇది ఎప్రిషియేషన్. అవమానించి కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు దాన్ని మార్చుకోవడానికి ఏం చేయాలండి? గుణకీర్తన చెయ్యాలి. అలాగే నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడంటే క్షమాపణ అడగాలి, అండ్ ఉత్సాహపరచాలి వాళ్ళని. సో ఈ విధంగా డిమోటివేట్ చేశారు. జనరల్ మనం ఎలా డిమోటివేట్ చేస్తాం?
వాళ్ళకున్న వాళ్ళకున్న శ్రద్ధని మనము కొట్టేస్తాం అనమాట. దాని మీద గట్టి కొడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది భక్తులకి కొన్ని స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ మీద శ్రద్ధ ఉంటుంది. లేకపోతే కొంతమంది డివోటీ పరంగా కొంతమంది భక్తుల మీద వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది. అయితే ఒక గురువు మీద ఒక శ్రద్ధ ఉంటుంది. మనం ఆ శ్రద్ధ మీద కొడతాం అనమాట డైరెక్ట్ గా. ఆ శ్రద్ధ మీద కొట్టినప్పుడు మాటల్లో ఆ, వాళ్ళు వాళ్ళు మూవ్ అయిపోతారు. వెరీ డేంజరస్ అది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిడ్డకి తన తల్లిదండ్రుల మీద న్యాచురల్ శ్రద్ధ ఉంటుంది అనమాట. మనం మాట్లాడేటప్పుడు, ఎస్పెషలీ మన డివోటీ పిల్లలతో మాట్లాడితే, పిల్లలు డివోటీస్ అయినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల మీద మనము అవమానించేటట్టుగా, లేకపోతే వాళ్ళ మీద ఉన్న మర్యాద తగ్గే విధంగా మాట్లాడకూడదు. ఇన్ఫాక్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మీ తల్లిదండ్రులు ఎంత తపస్సు చేసి మిమ్మల్ని ఈ విధంగా పెంచారు, వాళ్ళు అనుకూలంగా నువ్వు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి అని చెప్పాలి. అలాగే మీరు ఒక సెంటర్కి వెళ్ళారు, ఆ సెంటర్లో డివోటీస్ కలిశారు, ఆ డివోటీస్ స్పెసిఫిక్ సెంటర్ లీడర్ని ఫాలో అవుతున్నారు. ఆ లీడర్ గురించి మీరు అవమానించేటట్టుగా మాట్లాడకూడదు. వాళ్ళు మీరు గమనించిన మీ ఎక్స్పర్టీస్తో మీరు గమనించిన తప్పులని వాళ్ళ ముందు చెప్పి వాళ్ళకున్న శ్రద్ధని మనము పడగట్టకూడదు అనమాట. యు అండర్స్టాండింగ్? ఒక ఒక భార్య ముందు తన భర్తని గురించి ఆవిడకున్న శ్రద్ధని కించపరిచే విధంగా, లేకపోతే అది బ్రేక్ చేసే విధంగా మాట్లాడకూడదు. సేమ్ ఒక భర్త ముందు భార్య గురించి. సో ఈ విధంగా వి హావ్ టు వెరీ కేర్ఫుల్ మనం మాట్లాడే తీరులో. ఆ, ఆ, దీన్ని రెగ్యులేట్ చేయాలన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇక్కడ. మన నాలుక ఒక ఒక పిస్టల్ లాంటిది అనమాట, లోడెడ్ పిస్టల్, ఒక లోడెడ్ గన్ లాంటిది అనమాట. ఇప్పుడు ఒక గన్ను మీ దగ్గర పెట్టుకోవాలంటే లైసెన్స్ అవసరం. ఆ, కానీ ఈ గన్నుకి లైసెన్స్ అవసరం లేదు. ఆ, ఎలాంటి లైసెన్స్ లేకుండా ఈజీగా వాడేయచ్చు, ఎక్కడికల్లా అక్కడ వాడేయచ్చు మనం. ఆ, ఆ. సో ఈ లోడెడ్ గన్ ద్వారా ఏం చేస్తామంటే, జనరల్లీ మనం టార్గెట్ చేసే దేనికి, ఒక గన్తో బాడీ మీద టార్గెట్ చేస్తాం. కానీ మన నాలుకనే గన్నుతో మన హృదయం మీద టార్గెట్ చేస్తాం. మనకు తెలిసిన వాళ్ళ మీద, మన దగ్గర ఉన్న వాళ్ళ మీద మనం హృదయమే టార్గెట్ చేస్తాం. దూరం బయట వాళ్ళనుకుంటే వాళ్ళ మనస్సు మీద టార్గెట్ చేస్తాం. కొంతమంది కొన్ని శ్రద్ధ ఉంటాయి, లౌకిక శ్రద్ధలు ఉంటాయి వాళ్ళ లైఫ్లో. ఎలా ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక న్యూ న్యూ పీపుల్ ఉంటారు, బయట వాళ్ళు డివోటీస్ కాని వాళ్ళు. ఓకే, వాళ్ళకి ఆ, దేవి దేవతల మీద ఒక శ్రద్ధ ఉంటుంది, వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు. లేకపోతే వాళ్ళకి ఒక స్పెసిఫిక్ గురువు మీద శ్రద్ధ ఉంటుంది. ఆ గురువు ప్రామాణికం కూడా కాకపోవచ్చు. ఏం చేస్తాం, మనం లోడెడ్ గన్తో ఏం చేస్తాం, ప్రచారం అనే పేరుతో అప్పుడప్పుడు మనం కించపరిచే విధంగా మాట్లాడతాం. వాళ్ళకున్న శ్రద్ధని డిస్టర్బ్ చేసేస్తాం. సి మన ప్రచారం అనేది ఎదుటివాడి శ్రద్ధను పెంచాలే కానీ వాడికి ఉన్న చిన్న చిన్న శ్రద్ధలు ఆధ్యాత్మిక స్థాయిలో వాటిని బ్రేక్ చేయకూడదు. ఆ, వీడు బోగస్సు, ఆ గురువు బోగస్సు, ఈ బోగస్సు అని మాట్లాడే అవసరం లేదు అక్కడ. ఉమ్, ఇప్పుడు విశేషంగా ఆ, ఇప్పుడు సాయిబాబా గురించి నడుస్తుంది. సో మనం తెలుసుకోవాలి, అదే దాన్ని ఆ పర్టికులర్ పరిస్థితి, కాలం, దేశ, పాత్ర, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. టైం, ప్లేస్, సర్కమ్స్టాన్స్ ప్రకారం మనం మాట్లాడేది వాళ్ళ శ్రద్ధని డిస్టర్బ్ చేసే విధంగా ఉండకూడదు, వాళ్ళ మనస్సును డిస్టర్బ్ చేసే విధంగా ఉండకూడదు. చెప్పాలి, అవసరం, సత్యాన్ని పలకాలి, కానీ పలికే విధానంలో మనం ఎలా మాట్లాడుతాం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మనం మాట్లాడే కంటెంట్ ఇంపార్టెంట్, దానికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం మాట్లాడే విధానం వల్ల వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందో అది మనం ముందుగా ఆలోచించుకోవాలి. అది మనం ముందుగా ఆలోచించుకోకుండా మనం మాట్లాడేసామనుకోండి, తిరిగి తీసుకోలేం. ఈ మాటలు ఏంటంటే ఒక్కసారి వదిలామంటే మళ్ళీ తిరిగి తీసుకోలేమన్నమాట. ఐడెంటిటీ వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇది ఒక గన్ లాంటిది. దూరంగా ఉన్న వ్యక్తులు, కొత్త వ్యక్తులతో మనం ఏం చేస్తాం, వాళ్ళ మనస్సుని టార్గెట్ చేస్తాం ఈ గన్నుతో, మైండ్ని. కానీ నా అనుకునే వాళ్ళని, మనకి దగ్గరగా ఉండే భక్తులని
ఆ, వాళ్ళతో నిత్యం మనం హరినామ సంకీర్తన భాగవత శ్రవణ సత్సంగంలో ఉంట భక్తులతో ఏం చేస్తామండి? వాళ్ళ హార్ట్ మీద టార్గెట్ చేస్తాం. వాళ్ళ హార్ట్ బ్రేక్ చేసే విధంగా మనం ఈ నాలుగును యూజ్ చేస్తాం అనమాట. అందుకే మనం మాట్లాడే తీరు చాలా ఇంపార్టెంట్. ఏం మాట్లాడుతున్నాం అది కూడా ఇంపార్టెంటే. అది హితమై ఉండాలి, సత్యమై ఉండాలి. మాట్లాడే విధం అంటే ద కంటెంట్ ఆఫ్ ద స్పీచ్. మాట్లాడే విషయం ఎలా ఉండాలండి? హితం అండ్ సత్యం. అండ్ మాట్లాడే తీరు ఎలా ఉండాలండి? అనుద్వేగం, ప్రియం. అండర్స్టాండింగ్ మీ అర్థమవుతుంది ఇది? ఈ నాలుగిటిని మనం రెండు కింద డివైడ్ చేస్తాం. మాట్లాడే విషయం హితమై ఉండాలి, ప్రియను సత్యమై ఉండాలి. అండ్ మాట్లాడే తీరు ఆ, అనుద్వేగంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి అనమాట. వాళ్ళని హృదయాన్ని బ్రేక్ చేసే విధంగా, భక్తుల హృదయాన్ని బ్రేక్ చేసే విధంగా ఈ గన్నుతో ఏం చేస్తామంటే మనం వాళ్ళ హృదయాన్ని టార్గెట్ చేస్తాం, వాళ్ళ హృదయాన్ని బ్రేక్ చేస్తాం, లేకపోతే వాళ్ళలో కోపాన్ని తీసుకొస్తాం. ఆ, అలాగే ఒక పెద్ద డ్యామేజ్, లైఫ్ లాంగ్ వచ్చే డ్యామేజ్ క్రియేట్ చేస్తాం. దిస్ ఇస్ నాట్ గుడ్ అనమాట. మనం కేర్ఫుల్ గా ఆర్టికులేట్ చేయాలి. మనం మాట్లాడే ప్రతి మాట మనం కేర్ఫుల్ గా ఆ, ఆలోచించి అప్పుడు మాట్లాడాలి అనమాట. సో వ్యక్తిగతంగా నా లైఫ్ లో చక్రధారి ప్రభు వాజ్ ఎ వెరీ ఇన్స్పిరేషనల్ ఫిగర్. జనరలీ నా పూర్వ కండిషనింగ్స్ ప్రకారం నా వ్యక్తిగత జీవితంలో మీరందరూ క్లోజ్ డివోటీస్ కాబట్టి చెప్తున్నాను. అండ్ నా సేవలో చాలా సార్లు మీ అందరితో విషయాలు రెగ్యులర్ గా మాట్లాడాల్సి వస్తుంది. ఒక బ్రహ్మచారి కింద ఒక పర్టికులర్ రోల్లో నేను టెంపుల్లో సేవ చేస్తూ ఉన్నప్పుడు మీతో రెగ్యులర్ గా మాట్లాడాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది. ఎక్కువ మాట్లాడకుండా ఎక్కువ వినాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ వాక్యంలో అన్రెగ్యులేట్ అయ్యే విషయాలు చాలాసార్లు అయ్యింది నా వ్యక్తిగత జీవితంలో. ఆ, అది నాకు ఒక వార్నింగ్ కింద నా లైఫ్లో ఎన్నో సార్లు వచ్చినాయి. దాని నుంచి ఒకసారి చేసిన తప్ప మళ్ళీ ఇంకోసారి చేయలేదు. ఆ విధంగా మనం కంటిన్యూ చేయాలన్నమాట. ఓకే, ఒక తప్పు అయిపోయింది ప్రభుజీ మాట్లాడడంలో, నో ప్రాబ్లం. ఆ తప్పుని మళ్ళీ రిపీట్ చేయకండి. దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. సో ఇందులో ఐ హావ్ సీన్ వెరీ ఎగ్జాంపులరీ శ్రీమాన్ చక్రధారి ప్రభు. హీ హాజ్ హెల్ప్డ్ మీ అలాట్. ఏ విధంగా మాట్లాడకూడదు, మాట్లాడాలి అనే ఆస్పెక్ట్స్ మీద. సటన్లీ కొన్ని చోట్ల మన పూర్వ కండిషనింగ్స్ వల్ల అది నోరు జారిపోవడం అయింది, ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. బట్ చేసిన తప్పు మళ్ళీ రిపీట్ చేయకూడదు అనమాట. అలా మనం కూడా మన జీవితంలో మనం డివోటీస్తో డీలింగ్ చేసేప్పుడు కానీ, మీ ఫ్యామిలీతో డీలింగ్ చేసేప్పుడు కానీ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. మనము మాట్లాడే తీరులో మన నైపుణ్యాన్ని తెచ్చుకుంటే మ్యాక్సిమం యాక్టివిటీస్ మనం చేయగలం అండ్ మ్యాక్సిమం రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయగలం. మాట్లాడే తీరులో ఒక మార్పు తీసుకొస్తాను. ఏదో వింటాం ఇక్కడ చాలా మంది చెప్తారు, అరే విజయవాడ వాళ్ళు మాట్లాడే తీరులో కొంచెం స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుందని. కానీ ఇది ఒక కాల ప్రదేశ ప్రకారం పరిగాను, దీన్ని స్పెసిఫిక్ గా ఓరియంట్ చేయట్లేదు. ఇన్ జనరల్ భక్తులు దీన్ని మనం అర్థం చేసుకుని దీని వీ హ్యావ్ టు గివ్ ఎంఫసిస్ అనమాట, ఫోకస్ ఇవ్వాలన్నమాట మనం. ఇది రెండో విషయం. ఈ విధంగా మనం నియంత్రించాలి, ఒక తపస్సు, వాన్మయ తపస్సును ఆచరించాలన్నమాట. సో ఎందుకు మనము జనరల్లీ ఈ వాన్మయ శక్తిని మనం దుర్వినియోగం చేస్తాం? వాన్మయ శక్తి ప్రతి ఒక్కరికి ఉంది, వాన్మయ శక్తి అందరికి ఉంది, కానీ తపస్సు చెయ్యం. సహజంగా మనం తపస్సు చేయలేం. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ భౌతిక బద్ధ జీవితంలో ఉన్నప్పుడు దిస్ ఇస్ ఎ నార్మల్ థింగ్. సో మనము కోప్పడినప్పుడు కానీ, లేకపోతే అప్సెట్ అయిపోయాం, డిస్టర్బ్ అయిపోయాం మనం లైఫ్లో ఏదో విషయం మీద, అండ్ ఇమ్మీడియట్లీ మనం ఏం చేస్తామండి? మన దుర్వినియోగం చేస్తాం. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే మన పడుతున్న బాధ మిగతా వాళ్ళకి వ్యక్తం చేయాలనే ఆలోచనతో చేస్తాం అన్నమాట. ఇది ఏదో సెపరేట్ అని కాదు, ఇది ఒక మన పడుతున్న బాధ తెలియాలి వాడికి. నేను బాధపడ్డానా వాడు కూడా బాధపడాలి.
ఆ? నన్ను అవమానించాడు, అసలు వాడు కూడా అవమానపడాలి. ఆ? సో ఇది ఒక భౌతిక బద్ధ జీవనంలో ద్వేష ఈర్ష్యలతో కూడిన ఆ, ఆలోచనలు అనమాట. అందుకే మనం ఏం చేస్తాం, ఈ వాన్మయ శక్తిని ఆ పురోగతికి యూజ్ చేయకుండా మనం అధోగతికి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అందుకే భగవద్గీతలో ఈ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ 15వ అధ్యాయంలోని 17వ అధ్యాయంలో 15వ నంబర్ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన ఎమోషన్స్ ని రెగ్యులేట్ చేస్తూ మనం మాట్లాడాలి. ఉమ్. మన ఎమోషన్స్ ని రెగ్యులేట్ చేయకపోతే మనస్సు లెవెల్లో న్యాచురల్లీ అవన్నీ మాటల్లో బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు ఎమోషనల్లీ మీరు డిస్టర్బ్ అయ్యారు అనుకోండి, కోపడ్డారు, లేకపోతే అవమానపడ్డారు, లేకపోతే ఎవరో ఎవరో ఇంటెన్షనలీ చేయి ఉండరు, కానీ మీరు బాధపడిపోయారు అది విషయం చూసి. లేకపోతే వాళ్ళు ఏదో చేస్తున్నారు, అది మీకు నచ్చట్లేదు. ఉమ్. సో అది నచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇమ్మీడియట్ గా మనం ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అవుతాం అనమాట, డిస్టర్బ్ అవుతాం. ఆ డిస్టర్బ్ అయిన వెంటనే మాట్లాడకండి. అది మొదటి తపస్సు అనమాట. టాలరేట్ చేయండి కొంచెం. వెంటనే మాట్లాడడంలో ఇప్పుడు ఏం మాట్లాడతాం, న్యాచురల్లీ మన ఉద్వేగంతో కూడిన మాటలు మాట్లాడతాం అనమాట. ప్రియంగా ఉండవు. అది హితాన్ని కూడా తీసుకురాదు, మీకు కూడాను ఎదుటి వాడికి కూడాను. ఆ? ఆ? అలాగే ఆ అది సత్యం అంటారా, చెప్పలేం. ఎందుకంటే సత్యం అని చెప్పలేము అది, ఎందుకంటే మీ ఫీలింగ్స్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడమే మీరు మెయిన్ ఫోకస్గా పెట్టుకుంటే లైఫ్లో మీరు ఎవరితో సంబంధాలు ఏర్పరచుకోలేరు, బలపరచుకోలేరు. అరే ఫీలింగ్స్కి ఒక స్పేస్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది. ఆ? ఆ, ఒక పర్టికులర్ ఒక వ్యక్తులు ఉంటారు, వాళ్ళతో మీ ఫీలింగ్స్ని కాన్ఫిడెన్షియల్ ఎక్స్ప్రెస్ చేయాలి. అది కూడా వెంటనే కాదు. నాకు అనిపించేసింది అప్పుడప్పుడు ఏమవుతుందండి, జాబ్కి వెళ్ళే భర్తలు డిస్టర్బ్ అవుతారు, అది ఇంటికి వచ్చేసి భార్యల మీద పిల్లల మీద అరిచేస్తారనమాట. అది కూడా మంచిది కాదు. ఎందుకంటే అక్కడ అరే నీ ఫీలింగ్స్ ఇంపార్టెంటే, కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటి, రిలేషన్షిప్. అక్కడ నువ్వు ఎమోషనల్లీ ఏదో డిస్టర్బెన్స్ వచ్చి నువ్వు ఉడికిపోతున్నావు అక్కడ. ఉడికిపోయి ప్రెషర్ అంతా ఇంటి దగ్గర రిలీజ్ చేసేస్తే కష్టం కదా. సిమిలర్లీ ఎక్కడో కా కా ఎక్కడో మనకి బాధగా ఉంటుంది, ఎక్కడో మనసులో ఏదో చోట, కానీ అది ఎక్కడ వ్యక్తం చేయాలి, ఎవరి ముందు వ్యక్తం చేయాలి, ఎప్పుడు వ్యక్తం చేయాలి అనేది తెలుసుకోవాలి. ఎక్కడ, ఎప్పుడు, ఎవరి ముందు, ఇవి ఆలోచించిన తర్వాతే మాట్లాడండి. చూడండి అప్పుడు మీ ఎమోషన్స్ చాలా రెగ్యులేట్ అవుతాయి. ఇది చాలా మంది అంటారు ఇప్పుడు ఎమోషనల్లీ వెంట అవుట్ ఇమీడియట్ గా చెయ్యాలి. నో, మీ ఎమోషన్స్ ని వెంట అవుట్ ఇమీడియట్ గా చేయడం వల్ల దాని దానివల్ల ఎదుటివాడి లైఫ్ లో ఏమవుతుంది, వినేవాడికి ఎలా ఉంటది, ఆ, మీ ఇద్దరి మధ్యన పెరిగే సంభాషణ విన్న మూడో వాడికి ఎలా ఉంటది, అక్కడున్న సమాజంలో మిగతా వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ ఆలోచించుకుని మాట్లాడాలే గాని ఓ నోటికి వచ్చేసింది మాట్లాడేయకూడదు. వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ అందుకే మనం ఈ మనం ఒక రైట్ గా ఫీల్ అవుతాం అనమాట. రైట్ టు స్పీచ్ అని ఒక రూల్ మన ఏంటది, పీనల్ కోడ్ ప్రకారం, లేకపోతే హ్యూమన్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, రైట్ టు స్పీచ్. రైట్ టు స్పీచ్ అంటే వచ్చింది వాగేయడం కాదు. మన ఇప్పుడు ట్విట్టరు, ఫేస్బుక్, ఇన్స్టా, వీటిలో అదే చేస్తున్నారు. అస్సలు కంట్రోల్ ఉండదు ఎమోషన్స్ కి. ఫీలింగ్ వచ్చేసింది వెంటనే పోస్ట్ చేసేస్తాడు వాడు. అరే ఫీలింగ్ వచ్చిందా, ఆలోచించి అది నేను మాట్లాడేది ఎవరికి ఉద్దేశించి మాట్లాడుతున్నాను, వాడిని ఏ విధంగా అది అది ప్రోత్సహిస్తుందా, వాడైతే వాడిని డిస్టర్బ్ చేస్తుందా, ఆ సంభాషణ వింటున్న సమాజం ఏ విధంగా దానికి డిస్టర్బ్ అవుతుంది, అది కూడా ఆలోచించాలి. సో దిస్ ఇస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. స్పీక్ పర్పస్ఫుల్లీ. మనము మాట్లాడేది ఒక పర్పస్ తో కూడి ఉండాలన్నమాట. నేను ఇప్పుడు ఒకరితో కూర్చొని మాట్లాడుతానంటే ఒక ఫోకస్ ఉండాలి, ఒక ఎజెండా ఉండాలి, దేని గురించి మాట్లాడుతున్నాను అంటే ఎలా మాట్లాడుతున్నాను, రెండు క్లియర్ గా ఉండాలన్నమాట. ఓకే, విషయం కూడా క్లియర్ గా ఉండాలి మాట్లాడేది,
అండ్ తీరు కూడా క్లియర్గా ఉండాలి. ఆ తీరు గురించి కృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు. అనుద్వేగము. అనుద్వేగం అంటే ఎజిటేట్ చేయకూడదు వ్యక్తిని. ఉం. వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని బయట తీసుకురాకూడదు. మీరు మాట్లాడేటప్పుడు ఉద్వేగాన్ని తీసుకొచ్చి ఎలాంటిదండి? పాజిటివ్. వాళ్ళల్లో ఆ, ఒక ప్రేమ భావనని బయటకు తీసుకురావడం, లేకపోతే వాళ్ళల్లో ఉన్న పశ్చాత్తాప భావన బయట తీసుకురావడం, లేకపోతే వాళ్ళలో ఉన్న ఆ, ఏంటది ఎప్రిషియేషన్ ఫీలింగ్స్ని బయటకు తీసుకురావడం. ఇలా మాట ఉండొచ్చు. అది కూడా ఉద్వేగాలే కదా, ఎమోషన్సే కదా. అన్ని ఎమోషన్స్ నెగిటివ్ అనట్లేదు. పాజిటివ్ ఎమోషన్స్ బయటకు తీసే విధంగా ఉండాలి. ఆ, అనుద్వేగకర వాక్యం. రెండోది సత్యం. చెప్పేది సత్యమే ఉండాలి. చాలా మంది అబద్ధాలు చెప్తారు. దట్ నాట్ గుడ్. నోరిప్పితే అబద్ధమే. ఆ అబద్ధం కప్పడం ఇంకో అబద్ధం. అంటే వాళ్ళతో మాట్లాడంటే భయం వేసేస్తుంది. అరే, ఏమైంది రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడావా? మాట్లాడమని అయిపోయింది ప్రభుజీ. అంటే భయం. నేను ప్రభుజీ ఇంకా మాట్లాడలేదు, ఇంకా చాలా మంది గురించి తెలుసుకోవాలి, ఇంకా ఫోన్ చెయ్యాలి. ఆ ఆ, అబద్ధం చెప్పేస్తారు. ఇప్పుడు వాడు చెప్పింది కరెక్టా లేదో తెలియదు. అండ్ కొంతమంది సగం చెప్తారనమాట. సగం చెప్తారు. సగం నిజం చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి పర్పస్ఫుల్లీ వాళ్ళు ఎదుటి వాడిని కన్ఫ్యూజన్లో పెట్టాలనుకుంటారు. లేకపోతే వాడు ఎందుకు చెప్పాలి నేను అనే విషయంలో సగమే చెప్తారనమాట. వాడికి కానీ అతనికి ఎందుకు చెప్పాలి, సగం చెప్పడం. ఆ, అప్పుడప్పుడు భయం వేస్తుంది చెప్పాలంటే, అందుకే సగం చెప్తాం అనమాట. అప్పుడప్పుడు మనం మాట్లాడేది వాళ్ళ లైఫ్ని ఒక అన్యాయం వైపు చేసేటట్టుగా మాట్లాడతాం. అంటే అన్యాయం చేసేటట్టుగా. అని మనం మాట్లాడేది ఒకరి గురించి తప్పుగా మాట్లాడతాం. ఉం. తప్పులు మాట్లాడడం, ఇంకోరి గురించి తప్పుగా మాట్లాడడం. ఆ, వాళ్ళ గురించి తప్పుగా ఇంకో వ్యక్తి ముందు మాట్లాడినప్పుడు నేచురల్లీ వాళ్ళ మధ్య ఉన్న శ్రద్ధ బ్రేక్ అయిపోతుంది అనమాట. తప్పుగా మాట్లాడేది. ఇది కూడా వీ టు బి కేర్ఫుల్. దాన్ని సత్యంగా పరిగణిస్తారు. ఓకే. ప్రియం. ప్రియంగా అంటే ఇది ప్లీజింగ్ గా ఉండాలన్నమాట. వినడానికి చాలా నుంపుగా ఉండాలి. ఇది కొంచెం తపస్సు. ఇది ఒక ప్రాక్టీస్ ద్వారా సాధ్యం అవుతుంది. ముందు వినాలి, తర్వాత ఆలోచించాలి, తర్వాత మాట్లాడాలి. ఆ, ప్రియంగా. సో ఎమోషన్స్ బరస్ట్ అవుతున్నాయి, ఇమీడియట్ గా మాట్లాడాలి అనేది చేయకూడదు. అనుకోండి, ఎవరినైనా అవమానించాలనిపిస్తుంది ఇప్పుడు, వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడాలనిపిస్తుంది, వెంటనే మాట్లాడకండి. కొంచెం వెయిట్ చేయండి, ఆలోచించండి. ఆ, ఆ, ఇది అవసరమా లేదా అనే విషయం తర్వాత అప్పుడు మాట్లాడాలి. ఇది ప్రియకరంగా ఉండాలి మాట్లాడేది. ఎవరైనా ప్రోత్సహించాలంటే, ఎప్రిషియేట్ చేయాలంటే వెంటనే మాట్లాడచ్చు. ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కొంచెం వెయిట్ చేయండి. ఫీడ్బ్యాక్ ఇమీడియట్గా ఇవ్వండి. మనము సంబంధాల గురించి సదాచారం మాట్లాడుకుంటాం, డిఫరెంట్ రిలేషన్షిప్స్ అనమాట. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, అందులో వస్తాయి ఇవన్నీ. బట్ హియర్ మనకు కావాల్సింది ఇది ప్రియం. నాలుగవది హితం, బెనిఫిషియల్. వాళ్ళ లైఫ్లో అది అభివృద్ధి చెందే విధంగా ఉండాలి, ఆధ్యాత్మికంగాను అదే విధంగా భౌతికంగాను. అప్పుడప్పుడు మనం మాట్లాడేది మనకు ఒక ఎజెండాతో కూర్చుంటాం. నాకు ఈ బెనిఫిట్ కావాలి, దానికి నువ్వు పని చెయ్యాలి అని ప్రోత్సహిస్తాం. అండ్ అందులో నీకు బెనిఫిట్ ఉందని చెప్తాం. కానీ అందులో మనం ఆధ్యాత్మిక ఆస్పెక్ట్ కూడా పరిగణించాలన్నమాట, ఓన్లీ భౌతికంగా కాదు. సో వాడు ఈ పని చేయడం వల్ల వాడు ఆధ్యాత్మిక లైఫ్లో వాడు డిస్టర్బ్ అయిపోతాడు, లేకపోతే వాడు ఇర్రెగ్యులేట్ అయిపోతాడు. అలాంటివి మాట్లాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మా పిల్లలు చెప్తాం, కెరియర్ డెవలప్మెంట్ గైడెన్స్ అడుగుతారనమాట. అడిగినప్పుడు అరే ఓకే సరేరా, నువ్వు చెయ్యి ఇది, కానీ ఇందులో నువ్వు ఎలా ఎన్ష్యూర్ చేస్తావు చాంటింగ్, ఎలా ఎన్ష్యూర్ చేస్తావు అసోసియేషను, ఇలాంటి ప్రశ్న అడుగుతాం అనమాట. అప్పుడప్పుడు మనకి అవసరం, అరే వీడు ఫుల్ టైం మన దగ్గర ఉండిపోతే బాగుంటుందే, వీడిని బ్రహ్మచారి చేసేద్దాం, లేకపోతే వీడు వీడు ఎందుకు అక్కడ ఉద్యోగం ఇక్కడ ఉండిపోతే బాగుంటుంది అని మాటల్లో మనం ఆధ్యాత్మిక మీద ఫోకస్ చేసి వాడి బేసిక్ ఫ్యామిలీ మెయింటెనెన్స్, సస్టైనెన్స్ గురించి కావాల్సిన విషయాల మీద అసలు మనం ఫోకస్ పెట్టాం. వాళ్ళని ప్రోత్సహిస్తూ హితం అదండి, హితం అదండి కాదు.
హితం అంటే వాడికి అభివృద్ధి చెందేట్టుగా ఉండాలి, ఆధ్యాత్మికంగా, భౌతికంగా. సో ఈ విధంగా మనము ఇక్కడ ఒకటి స్పెసిఫిక్ గమనిస్తామన్నమాట. హరే కృష్ణ. సో ఇందులో ఆ, కొన్ని విషయాలు ఓకే మన వైష్ణవ సదాచారంలో ఉన్నాయి. అవి మనము షేర్ చేద్దాం అనుకున్నాను. అవి కొంచెం వి హ్యావ్ 5 minutes బికాజ్ తర్వాత ఇంకో భక్తుడి క్లాస్ ఉంది. ఆ, ఆయన ఇంకోటి ఏదో ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు. సో మేబీ ఇది మనం నెక్స్ట్ వీక్లో దాని గురించి ఒకసారి ఫర్దర్ మనం సింప్లిఫైగా మాట్లాడుకుందాం. సో మ్యాక్సిమం నేను కవర్ చేశాను ఇవాళ స్పీచ్లోది ప్రిన్సిపల్స్. కానీ ఏమి రాస్తున్నాయి సదాచారంలో అవి మనం ఒకసారి చదువుకుందాం. ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ. నేను ఇప్పుడు మీకు అన్మ్యూట్ చేసే అవకాశాన్ని ఇస్తాను. యా, ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేయొచ్చు. ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ. హరే కృష్ణ ఎస్, ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. లింగరాజ్. ఎస్, హరే చెప్పండి. ప్రభుజీ, కొన్నిసార్లు పెద్దలు చెప్తారు, ఎదుటి మనిషికి దుఃఖం కలిగించే సత్యము కంటే కొన్నిసార్లు అబద్ధమే మంచిది అంటారు. అంటే ఒకవేళ ఆయనకి ఏదో జబ్బు ఉందనుకోండి, దాని గురించి చెప్పకపోవడం మంచిది అంటారు కొన్నిసార్లు, క్యాన్సర్ ఇలాంటి ఉండేటప్పుడు. ఆ, అలాంటి విషయాలు ఎలా తీసుకోవాలి ప్రభుజీ? అది ఉద్దేశపూర్వకంగా చేసే ఆస్పెక్ట్స్ అన్నమాట. ఒక పరిస్థితిలో ఉన్న అప్పుడున్న దేశకాల పాత్ర ప్రకారం అక్కడున్న ఆ, సంకటన పరిస్థితిలో మనం మాట్లాడేది అనమాట. ఇది అంటారు కదా, 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయాలని. సో ఇన్ జనరల్ అది ఒక ఉద్దేశం, ఒక పర్టికులర్ యాక్టివిటీ, ఒక పర్టికులర్ కార్యాన్ని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడతారు. సో దట్ ఈజ్ ఓకే. అబద్ధం చెప్పట్లేదు మీరు, నిజం ఉన్నది చెప్పట్లేదు మీరు, అంతే. ఎందుకంటే అది చెప్తే మళ్ళీ అనవసరంగా డిస్టర్బ్ అవుతారు. సో ఇప్పుడు ఎవరైనా వ్రతానికి వెళ్తున్నారు, తిరుపతికి వ్రతానికి వెళ్తున్నారు, సడన్లీ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఎవరో కాలం చేశారు, ఆ విషయం వీళ్ళకి చెప్పరు. ఎందుకంటే వాళ్ళ వ్రతంకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తున్నారు వీళ్ళు కాలం చేశారంటే మనం ఇప్పుడు స్నానాలు చేయాలి, నీళ్లు పోసుకోవాలి. అది వాళ్ళు అయిన తర్వాత వచ్చిందా చెప్తారు. కొంతమంది వయసులో పెద్దగా ఉంటారు, వాళ్ళ విషయాలు వెంటనే సడన్ గా వాళ్ళకి డిస్టర్బ్ అవుతారనమాట, వాళ్ళకి చెప్పరనమాట. సో అదొక ఉద్దేశాన్ని, ఒక హితాన్ని కోరి చేస్తున్నారు కదా. సో అది మీరు నాట్ ఏ ప్రాబ్లం. సో దాన్ని మనం లైసెన్స్ గా తీసుకుని మనం అబద్ధాలు మాట్లాడుకోవడం లైఫ్ లో. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్, హరే మురళీ కృష్ణ విలాస కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఆస్పెక్ట్ చాలా మంచి ఆస్పెక్ట్ ప్రభు. అది అంటే తప్పుగా కాదు, ద స్టార్టింగ్ ఆఫ్ ది లెక్చర్ ప్రభుపాదుల వారి తల్లి గారు ఆస్టరిటీ తీసుకున్నారు. ఇట్ ఈస్ నాట్ యాజ్ పర్ ది శాస్త్ర. సో హౌ టు అండర్స్టాండ్ అంటే ఏదో కరెక్ట్ చేయాలని. అది లౌకిక శ్రద్ధ అనమాట. అది లౌకిక శ్రద్ధ. ఒక తల్లికి తను చేసే పూజా విధానంలో భగవంతుడికి అలాంటి లౌకిక శ్రద్ధ అంట, అది శాస్త్రీయ శ్రద్ధ అంటారు. ఓకే, ఇది లౌకిక శ్రద్ధ భగవంతుడి మీద పెట్టి, అంటే ఆవిడ ఏంటి, నీ ఎడం చేతితో తింటుంటే ఆ శక్తితో ఆ తపస్సు ద్వారా అయినా నా కొడుకు ప్రాణాలతో అప్పుడు దాకా ఉంటాడని, అంటే వాడి పెరుగుదలలో వాడి సంరక్షణ ఉండాలని ఈ విధంగా చేసింది తల్లి. You're understanding? Is only mothers can understand this mentality. ఓకే ఓకే You can ask your mother. She will tell you. ఓకే థ్యాంక్ యూ. హరే Okay. Yes. కేశవరజ కిషోర్ ప్రభు. తర్వాత హరే కృష్ణ రమాదేవి ప్రభు. మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామం. ఇది వాళ్ళు సడన్ గా చేంజ్ చేసేచ్చు ఈశ్వరపురి ప్రభు. ఈ టైం తక్కువ ఉంది, సరే మీరు మాట్లాడండి, విల్ నాట్ ఇష్యూ. ఎస్, చెప్పండి. ప్రభుజీ, ఇప్పుడు అనుద్వేగకరంగా మాట్లాడకూడదు ఎదుటి వ్యక్తికి అని ఇందాక క్లాస్ లో చెప్పారు మీరు. యా, సో అది ఎవరన్నా అలా మాట్లాడినప్పుడు ఆ టైంలో మనము ఆ ఆ మాటలకి కొంచెం కలత చెందుతాం. ఆ టైంలో మాట్లాడకుండా ఉండడం బెటర్ అంటారా? విన్న వాళ్ళము ఎదుటి వాళ్ళ మాటల వలన మనకి ఇబ్బంది ఉద్వేగం కలిగినప్పుడు చెందుతారు. ఓకే, సైలెంట్ గా ఉండడం బెటర్ అంట ఆ నిమిషానికి. ఉద్వేగంగా మాట్లాడుతున్నారని మీకు అర్థమైందా? అంటే మీరు ఉద్వేగం చెందారు కదా. ఉద్వేగం చెందినప్పుడు మనం అప్పుడు
బెటర్ నాట్ టాక్ ఎనీథింగ్. ఓకే. ఉద్రేకం చెందినప్పుడు మనం త్వరగా ఇమీడియట్లీ మాట్లాడకూడదు. ఉం? అప్పుడు మనం హోల్డ్లో పెట్టుకొని తర్వాత ఎప్పుడైనా మాట్లాడచ్చు. అప్పుడు ఎవరి ద్వారా మాట్లాడాలి ఏమిటి అనేవి మనం ఫర్దర్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఎలాగా అనేది కరెక్షన్స్ అనేది. బట్ ఒకసారి ఇప్పుడు అందులో 3 సూత్రాలు అందులో వస్తాయన్నమాట సదాచారంలో. అది అవసరమా, నాకు అర్హత ఉందా, మూడవదేమో సరైనదేనా కాదా నేను మాట్లాడాలి. సరైనదే కాదా లేదా చూస్తాం. ఓకే, ఓకే. సో అప్పుడే మాట్లాడితే ఏమవుతుందంటే అదొక ఫైట్ కింద మారిపోతుంది, వెర్బల్ ఫైట్ కింద మారిపోతుంది అనమాట. అది బెటర్ అవాయిడ్. అందుకే నేను ఇది గమనించాను, ఇద్దరు గొడవలు అవుతున్నప్పుడు తగ్గిపోలే ఒకళ్ళు. నో, తగ్గిపోవడం వల్ల వాడు ఏదో కరెక్ట్ చేసినట్టు కాదు, గొడవ ఏముండొచ్చు, ఆ తర్వాత డీల్ చేసుకోవచ్చు. వెళ్ళిపోవాలి. ఎస్. థ్యాంక్ యూ. రమాదేవి మాతాజీ ఉన్నారా? రమాదేవి. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్. అంటే క్షత్రియులకు యుద్ధం చేసే ధైర్యము అంటారు కదా, వైశ్యులకు మరి బిజినెస్ పరంగా అబద్ధాలు అనేది అది శాస్త్రపరంగా ఐ థింక్ ఆ ధర్మశాస్త్రాల్లో రాసుంటాయి. ఇది రామాయణంలో ఒక చోట వర్ణించబడింది. చాణక్య నీతి ప్రకారం కూడా ఒక బిజినెస్ చేసేటప్పుడు కొన్ని అబద్ధాలు అవసరం. వాడు అంటాడు, అరే నేను ఇది చాలా ఖర్చు పెట్టి చేశాను, మీకు తక్కువ రేటుకి ఇస్తున్నానని. అది కొనేవాడు కూడా తెలుసు ఇది అబద్ధం అని. కానీ ఒక మినిమల్ అనమాట, మినిమల్ లైఫ్ ఆర్ అలౌడ్. మనం చేసే బిజినెస్ 4 నియమాలు ఉల్లంఘించకూడదు. రెండవది ఓన్లీ చీటింగ్ మీద ఆధారపడి ఉండకూడదు అనమాట. లిటిల్ చీటింగ్ అలౌడ్, ప్రోపాసెస్ అనమాట. లిటిల్ లైస్ ఆర్ అలౌడ్. అరే నేను మీకోసమే స్పెషల్గా తీసుకొచ్చాను కాదు అది. లేకపోతే ఆ ప్రొడక్ట్ని ఎంతో దూరం నుంచి తీసుకొచ్చాను కాదు, దీనికోసం నేను ఎక్కువ ఖర్చు పెట్టాను, మే నాట్ బి. సో ఇవన్నీ అండర్స్టాండబుల్ లైస్ అనమాట. దట్ నాట్ ఎ ఫాలో. అట్లీస్ట్ బేరవాడి వాడు కావాల్సిన ప్రాఫిట్ నేను తగ్గించేసానని కస్టమర్కి ఫీలింగ్ వచ్చే విధంగా కూడా అప్పుడప్పుడు ఉంటాయి. ఈ రెండు కదా డిస్కౌంట్, ఫ్రీ. అకార్డింగ్ టు సైకాలజీ నథింగ్ ఈజ్ ఫ్రీ. ఎందుకో తెలుసా అండి, మీకు ఫ్రీగా ఇచ్చే వస్తువు నుంచి మీ నుంచి ఏం లాగుతున్నారు? మీ సమయాన్ని, మీ మనస్సుని, మీ హృదయాన్ని, మీ శక్తిని, అన్నిటినీ ఆ ప్రొడక్ట్ మీద ఇచ్చేస్తారు. గెట్ వన్ బై వన్ గెట్ వన్ ఫ్రీ. కానీ అది దిస్ నాట్ ఫ్యాక్ట్, అది ఫ్రీ కాదు. ఎగ్జాక్ట్లీ. ఎస్. ఓకే ప్రభు, చాలా ఈశ్వరి బాగా. హరే కృష్ణ. ఈశ్వరి ప్రభు, చిత్తూరు ఈశ్వరి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఎవరు మాట్లాడేది? ఈశ్వరి ఈశ్వరి మాతాజీ. హరే కృష్ణ. ఎస్ ప్రభు, నాది కూడా మోహిని మాతాజీ లాంటి క్వశ్చనే ప్రభు. సగం అక్కడ క్లారిఫై అయింది. ఓకే. ఈ పిల్లల్ని మనం కోపంగా అరుస్తాం కదా ప్రభు, వాళ్ళు చెప్పిన మాట వినకపోతే, అది కొంచెం మనం అంత గట్టిగా చెప్పకపోతే, కొంచెం హార్డ్ గా మాట్లాడకపోతే వాళ్ళలో మార్పు రాదు కదా. అది ఒక వయసు దాకే, అది ఒక వయసు దాకే. ఓకే, చాణక్యుడు చెప్పినప్పుడు లాలన్ పాలన్ 5 ఏళ్ళ దాకా లాలన్ పాలన్ చేయాలన్నమాట. బుజ్జగించాలి, పెట్టాలి, లాలన పాలన, బుజ్జగిస్తూ ప్రేమతో ఫలించాలి. 5 to టీనేజ్ దాకా తాడన్, స్టిక్ తీసుకుని తిరగాలన్నమాట వాళ్ళని కథల. చెప్పాలి, హితం చెప్పాలి. అరే నీకు ఇది బెనిఫిట్, ఇది కాదురా, ఇది మంచిదే, నీకు ఇది మంచిది కాదే అని పెట్టుకోవాలి. ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత అప్పుడు ఒక ఫ్రెండ్ కింద పరిగణించాలి మనం. ఫ్రెండ్ కింద చెప్పాలి, ఓ నువ్వు అది చేస్తున్నావే, అది నీకు మంచిది కాదేమోనే, నా అండర్స్టాండింగ్ ఏమో. మీరు న్యూ జనరేషన్, ఇది ఒక బెస్ట్ పవర్ఫుల్ వెపన్ మీరు యూజ్ చేయొచ్చు. మీ ఓల్డ్ జనరేషన్ వాళ్ళం మా ఆలోచన అలాగ ఉంటుంది, మీ న్యూ జనరేషన్ వాళ్ళకి ఇంకా మీరు మెచ్యూర్గా ఆలోచిస్తారని అనుకుంటున్నాం. అలా చెప్తూ సైలెంట్గా ఫ్రెండ్గా చెప్పాలన్నమాట. భుజం మీద భుజం చేయి పెట్టి, కూర్చోపెట్టి నేను చెయ్యి చూపించి వేలు చూపించి చెప్పకూడదు. ఒక ఏజ్ తర్వాత వాళ్ళు వినలేరు. సో ఇది చాణక్యుడు చెప్పిన ఆస్పెక్ట్ అన్నమాట. ప్రభు, మీరు ఇందాక అన్నారు కదా ఆ దేశ కాలమాన పరిస్థితుల నుంచి అలా అవుతుందని. ఇప్పుడు ఇలా మాట్లాడామనుకోండి, వాళ్ళు చాలా లీనియన్స్ తీసుకుంటున్నారు కదా ప్రభు. మరి
పిల్లలతో చాలా మనం ఫ్రీగా మాట్లాడుతున్నాము. చాలా ఈజీగా తీసుకుంటున్నారా? ఈజీగా కాదు ప్రభు, చాలా అంటే ఇంకా స్వేచ్ఛ ఎక్కువ తీసేసుకుంటున్నారు కదా. సి మీరు అలా మాట్లాడడం వల్ల ఆ స్వేచ్ఛతో మనతో ఉంటున్నారు వాళ్ళు. మీరు ఇంకా స్ట్రాంగ్ అయిపోతే ఇంకా అసలు ఉండరు. ఓకే ప్రభు. అర్థమైందా? ఇప్పుడున్న పోస్ట్ జనరేషన్ జెన్ జెడ్, జెన్ జీ, జెన్ వై, ఈ జనరేషన్ వాళ్ళ ఆలోచన పద్ధతి వేరుగా ఉంటుంది మాతాజీ. ఎనివే, కొంతమంది పిల్లలు ఒక లైఫ్ చూసి వచ్చారు. ఒక వయసు అయిన తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి. మీరు మాట్లాడతారు. ఓకే ప్రభు. కానీ అప్పుడప్పుడు ఒక ఆప్యాయత, ప్రేమలో మనం గట్టిగా మాట్లాడినా అది వాళ్ళు రాంగ్ గా తీసుకోరు. ఓకే, వాళ్ళు ఎప్పుడు రాంగ్ గా తీసుకోరు. మెచ్యూరిటీ ఉన్న పిల్లలు. మీరు చెప్పొచ్చు, కానీ మీరు డోంట్ థింక్ దట్ మీరు చెప్పడం వల్ల స్ట్రాంగ్ గా వాళ్ళు మారిపోతారు, వాళ్ళు ఇది ఫాలో అయిపోతారు, డిస్టర్బ్ అవుతారు తప్ప. అండ్ ఓకే, అలా మాట్లాడుకుంటారు, వాళ్ళు పెద్దోళ్ళు కదా అనుకుంటారు అంతే. వాళ్ళు ప్రభుజీ ఫ్రెండ్ గా మాట్లాడి చెప్పినట్టు వదిలేయండి, ఫాలో అవుతారు. ఓకే ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. కరెక్టే అమ్మా, ఇప్పుడు అది నాకు కరెక్ట్ అనిపిస్తుంది, అప్పుడు కోపం వస్తుంది అని చెప్తారు ప్రభుజీ మా పిల్లలు. ఇప్పుడు ఇది వరకు నువ్వు చెప్పావు, ఏం చెప్పావో అది ఇప్పుడు మాకు చేసుకుంటే ఇప్పుడు బాగుంది, కానీ అప్పుడు మాకు కోపం వచ్చేది. అది కరెక్ట్ కదా. అప్పుడు మీరు ప్రేమగా చెప్పాలి. మీరు చెప్పింది కరెక్టే, మీరు చెప్పిన తీరు రాంగ్ అయి ఉండొచ్చు అప్పుడు. అంతే ప్రభుజీ, ఆ కోపంగానే తీరు రాంగ్ అవడం వల్ల వాళ్ళు చెప్పే విషయం కూడా వాళ్ళు వినరు అసలు. అసలు ఈ విషయం మనం రెండు చూడాలన్నమాట. మనం మాట్లాడే విషయం, చెప్పే తీరు, మాట్లాడే తీరు, రెండు ఇంపార్టెంట్. ఓకే, హరే కృష్ణ. సో విల్ కన్క్లూడ్ హియర్. క్లాస్ బాగా ప్రభుజీ, దండవత్ ప్రేమ. సో వైష్ణవ సదాచారంలో ఏం రాస్తున్నాయో అవి మనము నెక్స్ట్ క్లాసులో భాగంగా మనం దీన్ని కొంచెం డిస్కస్ చేసి ముందుకు వెళ్దాం, ప్రచారం అనే ఆస్పెక్ట్ మీద. ఓకే, సత్యం, వేద శాస్త్రాలను పారాయణం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రెగ్యులేషన్ అన్నమాట. తద్వారా మనం వాన్మయ తపస్సుని ప్రాపర్గా నిష్ఠతో పాటించవచ్చు. సో దీని గురించి ప్రచారం అనే ఆస్పెక్ట్ మీద మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. తాయి గౌర ప్రేమానందే. హరే హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణామాలు ప్రభు. కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం.